విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం 10 ఏళ్లలో విధ్వంసం చేసిందని కాంగ్రెస్ సర్కార్ పేర్కొంది. విద్యుత్ సంస్థల పేరిట 83,000 కోట్ల అప్పులు చేసి ఆస్తులన్నీ తాకట్టు పెట్టిన దుస్థితి నెలకొందని తెలిపింది. అంత దయనీయ స్థితిలో ఉన్న విద్యుత్ సంస్థలను మళ్లీ తలెత్తుకునేలా ఏడాది కాలంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించింది. రైతులు, పేద వర్గాలకు మేలు చేసే పథకాలు కొనసాగిస్తూనే విద్యుత్ రంగాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని ప్రకటించింది. ట్రాన్స్కో, జెన్కో, డిస్కంలలో దుబారాను అరికట్టినట్లు ప్రభుత్వం గుర్తు చేసింది. భవిష్యత్ విద్యుత్ అవసరాల కోసం కొత్తగా పునరుత్పాదక ఇంధన వనరుల విధానం రూపొందిస్తున్నట్లు పేర్కొంది. గత 10 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని శ్వేతపత్రం రూపంలో విడుదల చేశామంది. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ కేంద్రాల నిర్మాణంలో విద్యుత్ కొనుగోలులో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ కమిషన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. 29 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ ప్రయోజనాలు అందించడానికి 10,444 కోట్ల సబ్సిడీని ఇచ్చినట్లు ప్రకటించింది. గత 10 ఏళ్లలో 20,000 కోట్ల మేర కరెంటు ఛార్జీలను పెంచగా ఈ ఏడాది ఛార్జీలను సవరించకుండానే 1,85 లక్షల మంది వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నామని గుర్తు చేసింది.